స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1. సో స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ని వాల్యూమ్ 1గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ వాల్యూమ్ 1 నాకెలా అనిపించిందంటే దే డెలివర్డ్ ఇట్ అగైన్. ఎస్, ఫర్ మీ ఇట్స్ ఎ వర్త్ వాచ్ 1. నాకైతే నచ్చింది అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 స్టోరీ మ్యాటర్కి వస్తే సీజన్ 4 తర్వాత మన మెయిన్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ వెక్నాకి ఏమైంది, అసలు వెక్నా ఉందో లేదో తెలుసుకొని వెక్నా చాప్టర్ని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇంతకీ వెక్నాకి ఏమైంది, డెమోగార్గన్స్ మళ్ళా అటాక్ ఎందుకు చేస్తున్నాయి అండ్ దీనికి మిలిటరీకి లింక్ ఏంటి అనేది మనం ఈ వాల్యూమ్ 1లో చూస్తాం. స్టోరీ వాజ్ సింపుల్ అండ్ గుడ్. పెద్ద కాంప్లెక్స్ స్టోరీ ఏం పెట్టలేదు ఈసారి. సరే, ఈ వాల్యూమ్ 1 గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్ గుడ్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ నాకైతే సూపర్గా అనిపించింది. ఆ సెటప్ అండ్ ఆ ప్రిమైస్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. మెయిన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ గట్రా మంచిగా అనిపించింది. అండ్ ఎపిసోడ్ 1 ఎండ్స్ ఇన్ ఏ గుడ్ వే. అయితే ఎపిసోడ్ 2 కొంచెం డ్రాప్ అయిందన్న ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఎపిసోడ్ 3 ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ థింగ్స్ విల్ అగైన్ గెట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. యాక్చువల్లీ ఎపిసోడ్ 4 కోసమే ఎపిసోడ్ 1 నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కటి బిల్డ్ చేస్తుంటారు. ఇక ఎపిసోడ్ 4 వాజ్ వెరీ గుడ్. ఎపిసోడ్ 4 లాస్ట్ 20 minutes క్లైమాక్స్ నాకైతే సూపర్గా అనిపించింది. ఎపిసోడ్ 4 క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఓకేలే ఇంకా అయిపోయింది, ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోయింది, మళ్ళా వాల్యూమ్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే అని అనుకునే టైంలో వస్తుంది ద ఎపిక్ ఎండింగ్. సీరియస్లీ ఎపిసోడ్ 4 ఎండింగ్ వాజ్ ఎపిక్ అంతే. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ 4 ఎపిసోడ్స్ ఒకవైపు అండ్ ఎపిసోడ్ 4 ఎండింగ్ ఒకవైపు. నౌ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ నెక్స్ట్ ఎపిసోడ్స్. ఎపిసోడ్ 4 ఎండింగ్ వచ్చేంత వరకు అంతా బాగానే ఉంది, కానీ ఫినాలే సీజన్ అన్న హై రావట్లేదు అనుకున్నా. కానీ ఎపిసోడ్ 4 ఎండింగ్ గేవ్ మీ దట్ హై. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ రివీల్ అయితే ఉంటుంది. ఇక మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్స్లో వారే అనుకుంటున్నా. ఓవరాల్గా ఈ 4 ఎపిసోడ్స్లో కొన్ని ప్లేసెస్లో నరేషన్ కొంచెం డ్రాప్ అయినట్టు, కన్వర్జేషన్స్ బాగా లెంతీ అయినట్టు అనిపించవచ్చు. బట్ మోస్ట్లీ నరేషన్ వాజ్ ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. క్యారెక్టర్కి మధ్య క్రియేట్ అయిన న్యూ డిఫరెన్సెస్, డెమోగార్గన్స్ని పట్టుకోవడానికి వాళ్ళు వేసే ప్లాన్స్, వెక్నా కోసం వాళ్ళ మిషన్, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అలానే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్. మెయిన్లీ క్యారెక్టర్స్ని గ్రూప్గా డివైడ్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్కి డీసెంట్ స్క్రీన్ టైం ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ విల్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ దిస్ వాల్యూమ్ 1. ఇక టెక్నికల్లీ అండ్ విజువల్లీ చాలా అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఆ కెమెరా మూమెంట్స్ కానీ ఆ విజువల్స్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. విజువల్లీ ఇట్ వాజ్ గ్రేట్ అండ్ గ్రాండ్. కొంచెం హ్యూమర్ అయితే ఉంటుంది అండ్ అది బాగానే ఉంటుంది. అయితే నాకు ఈ వాల్యూమ్ 1లో అనిపించిన నెగిటివ్ ఏంటి అంటే, ఒకప్పుడు అప్ సైడ్ డౌన్ పైన ఉన్న ఎక్సైట్మెంట్ అండ్ థ్రిల్ ఇప్పుడైతే లేవు. మ్యూజిక్ వాజ్ గుడ్ అండి. వాల్యూమ్ 1లో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 57 to 80 minutes మధ్యలోనే ఉంటుంది. అండ్ ఎస్, ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నా వరకు ఇట్స్ అ వెరీ గుడ్ ఫాలో అప్ అండ్ ఎ వర్త్ వాచ్ వాల్యూమ్ 1 విత్ అన్ ఎపిక్ ఎండింగ్. మరి మీకు ఈ వాల్యూమ్ 1 ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.